దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము ఈ విధంగా కూడి ఆ ప్రభువుని నామమును స్తుతించేటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యాన్ని మన జీవితాల్లో దేవుడు కలిగించినందుకై మనందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులరా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాధ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవుడవు, పరిశుద్ధుడని నిత్యము కోట్ల కొలది దూతలతో గాన ప్రతిగానములు చేయబడుతున్న మా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. నైనా మీ బిడ్డలుగా ఇంతవరకు మేమందరము మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించడానికి మీ కృపను మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. మీ వాక్యం ఎంతో శక్తివంతమైనది, మీ వాక్యం ఎంతో సజీవమైనది ప్రభువా. మీ మాటలే మమ్మలను బ్రతికిస్తాయి, మీ మాటలే మమ్మలను జీవింపచేస్తాయి. మా ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలన్నది కూడా తెలియజేసేది మీ వాక్యమే ప్రభువా. వాక్యమైనటువంటి అర్థములో మా విశ్వాస జీవితాన్ని చూచుకుని నేను మీ వాక్యముతో సరిపోల్చుకుంటూ మేమెక్కడ ప్రభువా మేము పడిపోతున్నామో, ఎక్కడ మేము సరి చేసుకోవలసిన అవసరత మాకున్నదో మేము గుర్తించి గమనించి ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని విశ్వాసం అనే పునాది మీద స్థిరంగా కట్టుకుని కదలని వారిగా స్థిరులుగా ఉండి నాయనా ఈ లోకంలో మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం మాత్రమే కాకుండా సమృద్ధి అయినటువంటి మీ నిత్యరాధ్యములో మేము ప్రవేశాన్ని సంపాదించుకునేటువంటి ధన్యత మా అందరి జీవితాలకు మీరు అనుగ్రహించి కృపనివ్వండి ప్రభా. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆత్మ ద్వారా బలపరిచి మాతో మాట్లాడి తండ్రి నాయన మీరు మహిమ పొంది కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక విశ్వాస జీవితంలో మనము అలవర్చుకోవలసిన కొన్ని ఆత్మీయ సత్యాలేంటో మనం నేర్చుకుంటున్నాం. విశ్వాస జీవితంలో ఉండవలసిన 7 ప్రాముఖ్యమైన లక్షణాలు గత వారాలు మనం ధ్యానం చేసాం. 7 లక్షణాలు కూడా ఒక్కొక్క వారం ధ్యానం చేయడం మాత్రమే కాకోకుండా సహోదర ప్రేమ దగ్గరికి వచ్చిన తర్వాత అగాపే ప్రేమ గురించి మనం ధ్యానం చేసాం. ఈ అగాపే ప్రేమ 3 వారాలు మనం ధ్యానం చేసాం కదండి. దేవుని ప్రేమలో ఉన్నటువంటి అగాపే ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అనేది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానం చేసాం. అంటే ఇంచుమించుగా 2 నెలల పైబడి మనము ఈ మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఏమన్నా మేలు కలిగిందండి? ఏమన్నా నేర్చుకున్నామంటారా? మనం కేవలం వినేవారిగానే కాకుండా ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. దేవుని ప్రేమ గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 3 వారాలు ధ్యానిస్తున్నప్పుడు మీరెంతగా ఆశీర్వదించబడ్డారో, ఎంతగా దేవుని ఆత్మానుసారంగా మీరు బలపడ్డారో నాకైతే తెలియదు. కానీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆత్మీయంగా నేనెంతో బలపరచబడ్డాను అన్న సత్యాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ దేవుని ప్రేమలో ఉన్నటువంటి అగాపే ప్రేమలో ఉన్న 15 గుణ లక్షణాలు మనం ధ్యానం చేసాం కదండి.
దేవుని ప్రేమ ఏం చేస్తుంది, ఏం చెయ్యదు అనే దానిని మనం ధ్యానం చేసాం. దేవుని ప్రేమ ప్యాసివ్ కాదు, ఇది యాక్టివ్. అంటే ఇది పనులు చేసేది, కేవలం మాటలు చెప్పి ఉండేది కాదు. ఇది దేవుని ప్రేమ క్రియల్లో లేక పనుల్లో అది చేస్తూ దేవుని ప్రేమను మాటల ద్వారా కాదు కానీ క్రియల్లో వ్యక్తం చేయగలిగినదే అది నిజమైన దేవుని ప్రేమ అని మనం నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్నటువంటి ఈ 7 యొక్క గుణ లక్షణాలు ఒకదానిపై ఒకటి మనం అమ్ముచ్చుకుంటూ వెళ్ళాలి. మనము విశ్వాసంతో ప్రారంభించామనుకోండి, విశ్వాస జీవితాన్ని మనం విశ్వాసంతో ప్రారంభించాం, మనకి ఏదో ఒకటి కలిగి ఉన్నాం కాబట్టి ఇది సంపూర్తిగా సంపాదించుకునే వరకు కూడా రెండో దానిని ప్రయత్నించొద్దనేది కాదు. అసలు విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, అయితే విశ్వాసాన్ని కొనసాగిస్తూ కూడా మనము రెండవది సద్గుణాన్ని కూడా మనం అలవడుచుకోవాలి. సద్గుణాన్ని, విశ్వాసాన్ని కలిగి అలవర్చుకున్నాం, అవి అనుసరిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మనం సహనాన్ని, భక్తిని, అలాగే ఆశా నిగ్రహాన్ని, సహనాన్ని, అలాగే మన విశ్వాస జీవితంలో సహోదర ప్రేమను, దేవుని ప్రేమను, ఇలా మనం ఒక్కొక్కటి కూడా ఒక అరమరలో ఎలాగైతే మనం సెల్ఫ్లో ఏదైతే సద్గుని పెట్టుకుంటామో అలాగే మన ఆత్మీయ జీవితమైనటువంటి సెల్ఫ్లో ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకోకుండా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళినప్పుడు, అమర్చుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైన విశ్వాస జీవితంలోనికి వచ్చినటువంటి వారు. ఇప్పుడు దేవుడు మనకి చెప్పినటువంటి ఈ 8 గుణ లక్షణాలు లేక విశ్వాసంతో కలిపి 8 గుణ లక్షణాలు, వీటన్నిటిని సమకూర్చుకోవడానికి దేవుడు మనకు కావలసిన వాటన్నిటిని కూడా ఇచ్చాడు. మొదటి అధ్యాయం 2వ వచనంలో చూడండి, తన మహిమని బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, దయచేస్తా ఉన్నాడు. భక్తి చేయడానికి అలాగే మనం జీవించడానికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన భక్తి చేయడానికి కావలసిన వాటన్నిటిని మనకి అనుకూలపరిచి వాటిని మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి మనం అమ్ముచ్చుకోవాల్సిన వారమై ఉన్నాము అనే దానిని మనము గమనించాలి. దేవుడు అన్నీ ఆయనే చేస్తూ ఉన్నాడు కదండి, అన్నీ ఆయనే చేస్తూ ఉన్నాడు. భక్తి చేయడానికి కావలసిన వాటిని ఇస్తూ ఉన్నాడు, మనం బ్రతకడానికి కావలసిన వాటన్నిటిని కూడా ఇస్తూ ఉన్నాడు. వీటన్నిటిని ఇస్తూ ఉన్నప్పుడు ఇంకా అన్నీ ఆయనే చేస్తున్నప్పుడు ఇంకా మనం ఏం చేయాల్సింది ఏముంటుందండి, అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు కదా అనుకోవచ్చు కదండి. మనం ఏమంటామంటే అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు కదా, అన్నీ ఆయనే సమకూరుస్తున్నాడు, అన్నిటిని మనకి ఇస్తున్నాడు కాబట్టి ఇది కూడా ఆయనే చేసుకుంటే మంచిది కదా, ఇంకా మనం చేయాల్సింది ఏముందని అనుకుంటాం. ఇక్కడ ఒకటి గమనించాలి, దేవుడు మనము ఆయన భక్తి చేయడానికి కావలసిన 100% అంతా కూడా దేవుడు చేస్తాడు. అదే సందర్భంలో 100% మనము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. మొట్టమొదటిగా ఆయన చేయాల్సిన దాన్ని అంతటిని కూడా 100% మనకి సమకూర్చి పెడతాడు. ఆయన చేసుకుంటాడు కదా అని వదిలేయడం కాదు, మన భాగం కూడా ఉంటుంది. దేవునితో పాటుగా మనం కూడా ఏం చేయాలనంటే సంపూర్ణంగా 100% ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే భక్తిలో ఒకదాని మీద ఒకటి సమకూర్చుకున్న వారమైనప్పుడు మాత్రమే మనము సంపూర్ణతలోనికి రాగలుగుతాం. లేకపోతే సంపూర్ణతలోనికి మనము రాలేము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు చేస్తాడు, దేవుడు జరిగిస్తాడు. అదే సందర్భంలో మనం చేయవలసిన పనులు కూడా, మనం చేయవలసినటువంటి భక్తి కూడా, మనము అలవర్చుకోవలసినటువంటి ఆత్మీయ పనులు కూడా దేవుడు లేఖనాల్లో రాసిపెట్టి ఉంచాడు. ఈ 7 లక్షణాలు కూడా 4 భాగాలుగా ఒకసారి విభజించి చూద్దాం. మొట్టమొదటిది సద్గుణము, అలాగే జ్ఞానాన్ని మనము అమర్చుకోవాలి. ఈ రెండింటిని కూడా వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయి, క్యారెక్టర్ని తెలియజేస్తాయి. అంటే మన ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిత్వము, మనము సద్గుణాన్ని, అది మన జీవిత విధానమే అయిపోవాలి. మన జీవితమే సద్గుణము, మన జీవితంలోనే జ్ఞానం అనేటువంటి యేసయ్యను మనం కలిగి ఉండాలి అనే దానిని మొట్టమొదటిది క్యారెక్టర్గా మనం చూస్తాం. రెండవది ఆశా నిగ్రహము, సహనము. ఈ రెండు కూడా మనము కంట్రోల్ కలిగి ఉండాలి. అంటే స్వాధీనములో ఉంచుకోవలసినటువంటి వాటివి.
మొట్టమొదటిది ఏంటి? వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఆ వ్యక్తిత్వంలో ఉండవలసినవి ఏంటి? సద్గుణము, జ్ఞానము. ఈ రెండు కూడా మన వ్యక్తిత్వం అయి ఉండాలి. రెండవది సహనాన్ని, అలాగే ఆశా నిగ్రహాన్ని, ఈ రెండు కూడా మనము స్వాధీనములో కంట్రోల్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. మూడవది భక్తి. ఒకటి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ భక్తి అనేది దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని, రిలేషన్షిప్ను గురించి మాట్లాడుతూ ఉంది. ఈ సంబంధాన్ని నేను ఎవరితో కొనసాగిస్తున్నానా అన్న దానిని మనం గమనించుకోవాలి. మొట్టమొదటిది వ్యక్తిత్వం అయి ఉండాలి. వాటిలో ఏముండాలి? సద్గుణము, జ్ఞానం ఉండాలి. రెండవది మనము స్వాధీనం చేసుకోవాలి ఆశా నిగ్రహాన్ని, అలాగే సహనాన్ని. ఈ రెండు కూడా మనము మన జీవితాల్లో కంట్రోల్ కలిగి ఉండాలి. మూడవది భక్తిని కలిగి ఉండాలి, దేవునితో సంబంధాన్ని. నాలుగవది ఏంటంటే కమ్యూనిని కలిగి ఉండాలి. కమ్యూనియన్ అంటే సహవాసము, సంబంధాన్ని కలిగి ఉండాలి. అది సహోదర ప్రేమ. రెండవది అగాపే ప్రేమ. ఎలాంటి కమ్యూనియన్ కలిగి ఉండాలి? అటు దేవునితో, అంత మాత్రమే కాదు, దేవుని చేత సృష్టించబడిన తోటి మానవులతో కూడా మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇది కమ్యూనియన్ తెలియజేస్తుంటది. 4 విషయాలు. మొట్టమొదటిది వ్యక్తిత్వం, క్యారెక్టర్ చూపిస్తుంది. రెండవది ఏంటంటే కంట్రోల్, మనం స్వాధీనం చేసుకోవాలి. మూడవది మనము కనెక్ట్ విత్ గాడ్, అంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే కమ్యూనియన్, దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిది వ్యక్తిత్వంలో ఉండవలసినవి సద్గుణము, జ్ఞానము కలిగి ఉండాలి. రెండవది కంట్రోల్ చేసుకోవలసినటువంటి వాటిలో మనము సహనాన్ని, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండే వాటిలో భక్తితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. నాలుగవది కమ్యూనియన్ కలిగి ఉండాలి, అటు దేవునితోనూ తోటి మానవులతో కూడా సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి మనము సంబంధాన్ని కలిగి ఉండవలసిన అవసరత ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్నాము, ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండకపోతే, ఈ 7 గుణ లక్షణాలు కూడా మనలో లేకపోతే అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడంటే, చూడండి 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను లేకుండా చేయును. అవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడు నవ్వుతాడు అని వాక్యంలో రాస్తున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలనంటే, బాప్తిసం పొంది రక్షింపబడ్డాము అని మనం అనుకుంటున్నాం. నిజంగా రక్షింపబడ్డాము అని అంటే ఈ 7 లక్షణాలు ఎవరిలోనైతే లేవో వారి రక్షింపబడాల. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇవి ఎవరిలో అయితే లేవో వారి పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని వారు మరిచిపోయారు. పూర్వ పాపములంటే మనం బాప్తిసం పొందక ముందు చేసిన ప్రతి పాపమును కూడా దేవుని దగ్గరికి వచ్చి ఒకనొక దినాన సువార్తను నమ్మి విశ్వాసం ఉంచి యేసుప్రభు నా దేవుడని నమ్మి బాప్తిసం పొంది దేవునిని నా సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించబడి రక్షణ పొందామో, అంటే మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డామో, ఆ రోజు వరకు కూడా గతంలో మీరు ఏ పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశాడు. ఇంకా ఆ పాపములను అన్నట్టుకు కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు హెబ్రీ 8:12 ప్రకారం. నేను ఆ పాపములను నా వీపు వెనకాల వేసేసుకున్నాను, ఇంకా వాటిని సముద్ర అగాధములో పడవేశాను, ఇక వాటిని గుర్తు చేసుకోనను అని చెప్పని అన్నాడు. కాబట్టి మన పూర్వ పాపములకు శుద్ధి కలిగింది, వాటిని దేవుడు క్షమించేశాడు. ఇంకా మనము శిక్షలోనికి రాకోకుండా క్రీస్తు యేసునందున్న వారికి ఇంకా ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనం శిక్ష నుండి తప్పించబడ్డామన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోతామనంటే, మనము ఈ గుణ లక్షణాలు లేకపోతే నిజంగా రక్షింపబడ్డట్టు కాదు. గమనించాలి. మనం ఒకవేళ ఇంకా భ్రమలో ఉన్నామేమో, నేను రక్షింపబడ్డాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్న భ్రమలో ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవి 7 లక్షణాలు ఎవరిలోనైతే లేవో వారు పరలోకానికి వెళ్ళరని సూటిగా స్పష్టంగా వాక్యం చెప్తుంది. అంటే మనము సంపూర్ణంగా ఈ గుణ లక్షణాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంది, ఒకదాని మీద ఒకటి కట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒకటొకటి కూడా మనం కట్టుకున్నప్పుడు మాత్రమే మనము నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం, మనము దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకోగలుగుతాం. ఇక్కడ 2 పదాలు వాడాడు ఈయన 8వ వచనంలో. ఏమన్నాడనంటే,
దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు, నిష్ఫలులు. బారెన్నెస్ అండ్ అన్ఫ్రూట్ఫుల్నెస్ అన్నాడు ఇంగ్లీష్లో. ఈ సోమరితనం అంటే చెయ్యాల్సిన వాటిని చేయకుండా ఉండడం. నిష్ఫలులనంటే చెయ్యవలసిన వాటిని చేయకుండా నిర్లక్ష్యం కలిగి ఉండడం. అంటే ఫలవంతమైన జీవితం కాదు, ఫలభరితమైన జీవితం ఉండదు. చేయాల్సిన వాటిని చేయకపోతే మనం ఫలించలేం కదండి. చేయకుండా ఉండవలసినటువంటి వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చేయకూడనటువంటి వాటిని చేస్తూ ఉండడం ద్వారా అటు సోమరులు, ఇటు నిష్ఫలులు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుకోకుండా, చేయాల్సినటువంటి వాటిని చేయకోకుండా, చేయకూడనటువంటి లోక సంబంధమైన వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే మీరు ఇంకా నిష్ఫలులుగానే ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ కూడా దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము ఎలా ఉంటుంది? పుష్టిగా ఉంటుంది. ఎలా వారి యొక్క ప్రాణము సంతృప్తి చెందుతారని అంటే, సోమరితనాన్ని విడిచిపెట్టి వాడు ఆలోచిస్తాడు, ఇది నాకు కావాలి, ఇది పొందుకోవాలనేటువంటి ఆలోచనలో మాత్రమే ఉంటుంది తప్ప వాని క్రియల్లో అది జరగదు, సంతృప్తి కలగదు. ఎందుకని జరగదు? వాడు చేయాల్సినటువంటి వాటిని చేయకోకుండా ఏం చేస్తూ ఉన్నాడు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. చేయాల్సిన వాటి విషయంలో యాక్టివ్గా ఉండట్లేదు. కాబట్టి వాడు ఆశించినది వాడి ప్రాణానికి ఏమి కూడా దొరకదు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తలాంతులు గూర్చినటువంటి ఉపమానాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక యజమాని ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, 3 దాసులను పిలిచి, నేను దూరదేశం వెళ్తా ఉన్నాను కాబట్టి వీటితో మీరు వ్యాపారం చేయండి అని ఒక దాసుని పిలిచి ఆ దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు. మరొక దాసుని పిలిచాడు, అతనికి 2 తలాంతులు ఇచ్చాడు. 3వ దాసుని పిలిచి 1 తలాంతు ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చాలా కాలం ఉండిపోయాడు దూరదేశంలో. మరలా తిరిగి వచ్చాడు. కొంతకాలం తర్వాత వచ్చిన తర్వాత తన దాసులు 3 కూడా పిలిచాడు. మొట్టమొదటి వాడిని పిలిచి, నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు అని చెప్పానంటే, మొట్టమొదటి వాడు వచ్చి అన్నాడు, అయ్యా మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు కాబట్టి వీటితో నేను మరొక 5 సంపాదించాను అని చెప్పని 10 కూడా తీసుకుని వచ్చి యజమానికి ఇచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు ఇచ్చినటువంటి దానిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీవు నా రాజ్యంలో నీవు స్వతంత్రించుకుంటావు అని చెప్పని ప్రభు చెప్పాడు. 2వ వాడిని పిలిచాడు, వానికి కూడా 2 తలాంతులు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దానిలో నువ్వేం చేసావని అడిగితే వాడు కూడా ఏం చెప్పాడంటే, 2తో నేను 2 సంపాదించానయ్యా అని చెప్పని 4 కూడా తీసుకొచ్చి యజమానికి ఇచ్చాడు. వెల్ డన్ మై సర్వెంట్ అని చెప్పని, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నావు అని చెప్పని అతను మెచ్చుకున్నాడు. మొట్టమొదటి ఆ చివరి దానిలో అంటే ఒక్క తలాంతునిచ్చినటువంటి దాసుని పిలిచి, నేను నీకు తలాంతునిచ్చాను కదా, ఏం చేసావు అని చెప్పని అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసా? నీవు విత్తని చోట కోయువాడవను, పంట విత్తని చోట దాన్ని సమకూర్చుకుని వాడవన, కఠినుడు ఉన్నవాడిని నాకు తెలిసి దాన్ని నేను తీసుకుని వెళ్ళి ఏం చేశాను? భూమిలో పాతి పెట్టాడు. అప్పుడు ఆ యజమాని చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి? 25వ అధ్యాయం 26వ వచనములో, అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డనాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అని చెప్పని వీనిని తీసుకుని వెళ్ళి కటిక చీకటిలోనికి వాని త్రోసివేయండి, అక్కడ పండ్లు కొరుకటయో ఏడ్పుయో ఉంటాయని చెప్పని యజమానుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణాన్నిచ్చి ప్రభు మనలను కొనుక్కుని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకుని మనకు కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చిపెట్టాడు. అన్నిటిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోనండి. ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించాడు కాబట్టి రక్షింపబడినటువంటి రోజు మొదలుకొని మనం పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా బాధ్యత ఆయనదే. అది తినడానికి కావచ్చు, మనం బ్రతకడానికి కావచ్చు, భక్తి చేయడానికి కావచ్చు, అన్ని కూడా ఆయనే చూసుకుంటాడు. ఎందుకని మత్తయి సువార్త 6:33 ఏమంటదని అంటే, మీకు అవసరతగా ఉన్నదేదో మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసిన వాటన్నిటిని
వేటన్నిటిని, భక్తికి కావలసిన వాటిని, బ్రతకడానికి కావలసిన వాటన్నిటిని ప్రభు మీకు ఇస్తాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అవన్నీ ప్రభు ఇస్తాడని వాక్యం చెప్తుంది. అంటే రక్షింపబడినటువంటి రోజు మొదలుకొని ప్రభు మనలను పడిపోకుండా మనల్ని కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, భక్తి చేయడానికి కావలసినటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఆయన మీద ఆధారపడితే. అంత మాత్రమే కాదు, మన భక్తి చేయడానికి అవసరమైన వాటన్నిటిని కూడా ప్రభు దయచేస్తూ కూడా ఆయనలో సంపూర్ణతలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన గొర్రెలను గురించి, అంటే ఆయన చేత రక్షింపబడినటువంటి ఆయన గొర్రెలను గురించి ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. 14వ వచనం, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అలాగే 27వ వచనాన్ని చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి ఏమిస్తున్నాడైనా? నిత్య జీవనిస్తున్నాడు. ఎక్కడుండగా? ఇంకా గొర్రెలు ఆయన దొడ్డులోనే ఉన్నాయి. అంటే ఆయన సంఘమని చెప్పబడుతున్నటువంటి ఆ గొర్రెల దొడ్డులోనే ఉన్నాయి. ఆ దొడ్డులో చేర్చబడినటువంటి ప్రతి ఒక్క గొర్రెకు కూడా, అంటే ఆయన బిడ్డలని చెప్పుకున్న వారందరికీ కూడా ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? నిత్య జీవాన్ని నేను ఇస్తూ ఉన్నాను. కింద వచనాలు చదువుదాం. గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇప్పుడు ప్రభు రక్షించాడు కాబట్టి, ప్రభు చేత రక్షింపబడ్డాం కాబట్టి, ఇంకా సాతానుడు మనలను బంధించి, సాతాను మనలను పాపం వైపు ఆకర్షిస్తాడేమో కానీ సంపూర్ణంగా మన చేత పాపాన్ని సాతానుడు చేయించలేడు. గమనించాలి. ఏమంటామంటే సర్వసాధారణంగా సాతాను చేయించాడండి నా చేత, వాడు చేయించడు. మనల్ని శోధిస్తాడు, మనలను టెంప్టేషన్ తీసుకొస్తాడు, కానీ మన చేత బలవంతంగా పాపం చేయించేటంత హక్కు వాడికి లేదు. మొదటి యోహాను పత్రిక ఒకసారి చదువుదాం, చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని, సాతానికి అధికారం ఉందా మనల్ని ముట్టడానికి? లేదు. దేవుడు ఏం చేశాడనంటే తన రక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత, అంటే బాప్తిసం పొందక ముందు, రక్షణలోకి రాకముందు మనం సాతాను చేతిలో ఉన్నాము. కానీ ఆయన ప్రాణం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, అంటే మనం రక్షింపబడ్డాం కాబట్టి, ఆయన విశ్వాసం ఉంచాం కాబట్టి, ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా సాతానుడు మనలను అపహరించడానికి కానీ, వాడు మనల్ని ముట్టడానికి కానీ ఏ మాత్రం అధికారం సాతానికి లేనే లేదు. అయితే రక్షింపబడిన తరువాత మన విశ్వాస జీవితంలో ఇప్పుడు ఏవైతే గుణ లక్షణాలు 7 మనం మాట్లాడుకుంటున్నామో, ఒకదాని మీద ఒకటి మనము అమర్చుకోకపోతే, అవి మన జీవితాలలో లేకపోతే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఇంకా సంపూర్ణంగా రక్షణలోకి రాలేదు. దేన్నైతే దేవుడు వాగ్దానం చేశాడో, నిత్య దేవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానము ఈ లక్షణాలు లేనటువంటి వారికి కాదు, అవి కలిగిన వారికి మాత్రమే నిత్యదేవం వారసత్వం వాగ్దానం చేయబడింది. కాబట్టి మీరు ఇవి కలిగి లేకపోతే మీరేం కలిగి ఉంటారు? సోమరులుగా ఉంటారు అని చెప్పని ఆ చెడ్డదాసుడైనటువంటి వానితో ఆ యజమానుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుదాం, చూడండి. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో ఆయన ఏమంటున్నాడనంటే, మీ ఆత్మీయ జీవితంలో మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభునేం చేయాలి? సేవించాలి. అంటే ఆత్మ విషయంలో మీరు మందము కలిగినటువంటి వారుగా, సోమరులుగా, అంటే నిర్లక్ష్యంగా, యూజ్లెస్గా లేకోకుండా ప్రభు కొరకు మీరు ఆత్మయందు ఏమి కలిగి ఉండాలి? తీవ్రత.
దేవుని గురించినటువంటి ఆ తాపత్రయం, దేవుని గురించి బ్రతకాలన్నటువంటి ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలన్నటువంటి ఆలోచన, తాపత్రయం మనలో ఎప్పుడు కూడా ప్రతిరోజు అది ఏర్పడుతూనే ఉండాలి, జరుగుతూనే ఉండాలి. ఏదో నిన్న పరిశుద్ధంగా బ్రతికాను కాబట్టి ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండగలుగుతానని గ్యారంటీ లేదు. కాబట్టి ఈరోజు, నిన్న, రేపు ప్రతిరోజు కూడా దేవుని ఎదుట దేవుడు ఆశించినటువంటి విధానములో ఈ ఆత్మలో తీవ్రత కలిగి మందమతుల వలె కాకోకుండా మనం దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఎలా ఉంటుందని అంటే, భక్తి కొద్ది రోజులు, కొన్ని నెలలు బాగా ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం చదువుతుంటారు. కానీ కొన్ని నెలలు మరలా అయ్యేసరికి మెల్లమెల్లగా వారి ఆత్మీయ జీవితంలో ప్రార్థన తగ్గిపోతుంటుంది, వాక్యం చదవడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కాదు. అప్పుడు వారు ఏమవుతున్నారు? కొంతకాలం ఆసక్తిగా ఉన్నారు, వారిలోకి ఏమొచ్చిందనంటే సోమరితనం అనేది అలవాటు చేసుకున్నారు. మెల్లిమెల్లిగా వారు వెనక్కి దిగజారిపోయారు. అందుకని ప్రభువు ఏమంటాడనంటే, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడనంటే, ఆసక్తి విషయంలో, అంటే మీరు ఆసక్తి అంటే దేవుని కొరకు జీవించాలనేటువంటి పౌరుషం, రోషం కలిగినటువంటి వారిలో తగ్గిపోకుండా, సన్నగిలిపోకుండా ఎప్పుడు కూడా తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. మీ తీవ్రత చూడండి, మనం స్టవ్ మీద ఒక పాత్రలో వేడి నీళ్ళు పెట్టినప్పుడు కొత్తమైన ఉడుతూ ఉంటాయి చూసారా, పొంగులు వచ్చేటప్పుడు. అలా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా వేడిగా. అందుకనే లవోదికే సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతుంటాడు, మీరు చల్లగానైనా ఉండండి, లేకుంటే వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో మీరుంటే నా నోట నుండి నేనేం చేస్తాను, ఉమ్ము వేయని ఉద్దేశించుచున్నానని ప్రభు మాట్లాడుతుంటాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా సోమరితనం అనేది, ఆత్మీయ జీవితంలో అంటే నేను నిద్రపోవద్దు, రెస్ట్ తీసుకోవద్దు అని నేను చెప్పట్లా, కానీ ఆత్మీయ జీవితంలో అంటే మన ఆత్మలో దేవుని వాక్యం చదవడంలో, దేవుని ప్రార్థించడంలో, పరిశుద్ధులతో సహవాసంలో, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడంలో ఇవెప్పుడు కూడా మధ్య అనేది, గ్యాప్ అనేది రాకోకుండా కంటిన్యూగా మనం కొనసాగించే వారికి ఉండాలి. రెండో పదాన్ని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నిష్ఫలులు, అన్ఫ్రూట్ఫుల్నెస్, అంటే ఫలించకపోవడం. ఎందుకు ఫలించలేకపోతామన్నానంటే దేవుడు చెయ్యమన్న దానిని చేయకుండా ఉండడం, అంటే చేయకూడదని చెప్పినటువంటి దానిని మనం చేయడం ద్వారా మనం ఏమవుతామంటే నిష్ఫలులుగా ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తాడు, తీసేస్తాడు. అంటే నాలో ఫలింపని ప్రతి తీగె అంటే ఆయన చెప్పిన విధంగా, ఆయన ఆజ్ఞాపించిన విధంగా, ఆయనతో అంటుకట్టబడినటువంటి మనము ఖచ్చితంగా ఏం చేయాలి, ఫలించడం అనంటే మనం ఏదో కాయలు గాయాలని కాదు. మన ఆత్మీయ జీవితంలో దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కలిగి ఉన్న ఈ 7 గుణ లక్షణాలు కూడా మనలో దినదినము కూడా బయటకు కనబడుతూ ఉండాలి. సర్వసాధారణంగా మనం చదువుకున్నాం అనడానికి, ఎంత చదువుకున్నాను అంత చదువుకున్నానని చెప్పడానికి మనం సర్టిఫికెట్ చూపిస్తాం. కానీ మన ఆత్మీయ జీవితంలో దేవునితో నాకు సంబంధం ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది, లోకం ఎలా గమనిస్తుంది అనంటే ఈ 7 గుణ లక్షణాలు మనలో కనబడినప్పుడు మాత్రమే. ఈ 7 గుణ లక్షణాలు మనలో లేకపోతే దేవునికి మనకి సంబంధం లేదు. నాలో ఫలింపని తీగను నేను ఏం చేస్తానన్నాడు, ఆయన తీసి పారవేస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనములు కూడా బాప్తిసమిచ్చి యోహాను ఆయన అక్కడున్న యూదులతో, అక్కడున్న పరిసయ్యులతో, శాస్త్రులతో ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును ఏం చేస్తాడు, ఆయన నరకబడి అగ్నిలో వేసేస్తాడు. మనం ఫలించకపోతే, మన ఆత్మీయ జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకపోతే, నేను ఫలిస్తున్నాను అని చెప్పుకుంటూ కూడా ఇంకా ఆ గుణ లక్షణాలు, ఆ సద్గుణము, ఆ జ్ఞానము, ఆశానిగ్రహము, ఈ యొక్క భక్తి అనేది మన జీవితాలలో కనబడకపోతే ఆయన ఏం చేస్తాడనంటే దానిని చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును కూడా, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఫలించాలి, ఫలించని ప్రతి చెట్టును కూడా ఆయన తీసేస్తాడు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో కూడా ఒక మాట పౌలు గారు రాస్తూ ఉంటాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన
అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై, యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. మన జీవితంలో ఏం కనబడాలి? నీతి ఫలాలు కనబడాలి. మన విశ్వాస జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మ ఫలము గురించి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం. ఏంటది ఆత్మ ఫలం? ప్రేమ, సంతోషం. ఇవి ఆత్మ ఫలములా లేకుంటే ఆత్మ ఫలమా? చెప్పండి. ఆత్మ ఫలం. ఇవన్నీ కలిపి ఒకటే. ఇప్పుడు నారింజకాయ ఉంటుంది, దానిలో రకరకాల తొనలు ఉంటాయి. అలాగే ఈ ఆత్మ ఫలములో ఈ 9 కూడా ఒక్కొక్క తొన లాంటిది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశానిగ్రహం, తర్వాత సాత్వికము, విశ్వాసం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా మన జీవితాలలో ఒకటిగా మనకు కనబడినప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఏమి కలిగి ఉన్నామనంటే ఎక్సలెంట్గా మనం చేస్తూ ఉన్నాం. ఎక్సలెంట్ జీవితాన్ని. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ కొన్నామనుకోండి, దానికి బుక్లెట్ ఇస్తాడు కదా, ఇది ఎంతకాలం పనిచేస్తుంది, ఎంతకాలం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పని మనకి చెప్పాడు. అయితే మనము 10 సంవత్సరాల వారంటీ ఇచ్చాడు. మనము ఏ కంప్లైంట్ లేకోకుండా 11 సంవత్సరాలు పనిచేసింది అనుకోండి, దానికి మనమే సర్టిఫికెట్ ఇస్తాం? ఎక్సలెంట్ కదండి. మనకు ఒక వాచ్ కొనుక్కున్నాం, దాన్ని తయారు చేసిన వ్యక్తి దానికి వారంటీ ఇస్తాడు 3 years అని చెప్పాను. అది 4 years 5 years ఏ కంప్లైంట్ లేకుండా పనిచేసినప్పుడు మనము వాడు ఎక్సలెంట్ అని వారంటీ ఇవ్వడం మాత్రమే కాదు, మనం దానికి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తామంటే ఎక్సలెంట్ అని. అందుకనే ఈ గుణ లక్షణాలన్నీ కూడా ఏదో కొంచెం కొంచెం చేసి మనం సంపూర్తి చేయడం కాదు, సంపూర్ణంగా పరిపూర్ణంగా ఈ గుణ లక్షణాలన్నీ కూడా మనలో కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రభు ఏం చెప్తాడని అంటే, వెల్ డన్ మై సర్వెంట్. చూడండి, 5 తలాంతులు తీసుకున్న వాడికి ఏమన్నాడు ప్రభు? మంచి దాసుడా అన్నాడు. అలాగే ఆయన ముందు నిలబడినప్పుడు మనము ఆయన ఎదుట ఎక్సలెంట్, నా ఎదుట నువ్వు సంపూర్ణంగా జీవించగలిగావు, నేను ఇచ్చిన ప్రతి పనిని కూడా సంపూర్ణంగా చేయగలిగావు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఎక్సలెంట్గానే చేయాలి, ఎక్సలెంట్గా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగానే ఖచ్చితంగా జీవించే వారిగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. మనము సర్వసాధారణంగా కొంతమంది ఏం చేస్తారని అంటే, దేవుని కొరకు ఎక్సలెంట్గా బ్రతకాలని, దేవుని కొరకు నన్ను దేవుడు మెచ్చుకోవాలని వారు వేరు వేరు పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం సర్వసాధారణంగా భూమి మీద బ్రతికేటప్పుడు ఎక్సలెంట్గా మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, దానికోసం ఏం చేయాలి? స్లిప్పులు పెట్టి కాపీలు రాసి ఎక్సలెంట్ కాదు. ఉద్యోగంలో నేను రాణించాలనుకుంటున్నాను, అయితే బల్ల కింద చేతులు పెడితే ఎక్సలెంట్ కాదు. అంటే దేవుడు కోరుకునేది ఎలా చేసినప్పటికీ కూడా ఏ రకంగా, కొంతమంది ఏమంటారనంటే ఎలా చేసినా పర్వాలేదు, ఆయన ఎదుట ఎక్సలెంట్గా ఉంటే చాలు. అది కాదు దేవుడు కోరుకునే పద్ధతి. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన పద్ధతిలో, ఆయన కోరుకున్న విధానంలో చేసినప్పుడు మాత్రమే అప్పుడు అంటాడు ఆయన ఎక్సలెంట్గా చేసావంటాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆశించిన పద్ధతిలో, ఆయన కోరుకున్న విధానంలో బ్రతికినప్పుడు మాత్రమే ఆయన ఎదుట నిలబడినప్పుడు మనలను ప్రభు ఏం చేస్తాడు? బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పని ప్రభు మనలను చేస్తాడు, ఎక్సలెంట్ అంటాడు. అయితే ఎక్సలెంట్గా బ్రతకడానికి ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ పేతురు గారు ఏమంటాడంటే, 1వ అధ్యాయము 1 5 వచనాల్లో, మీరు ఎక్సలెంట్గా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే ఎక్సలెంట్గా బ్రతకడానికి కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే, అంటే ఒక ఉదాహరణ చెప్తాను, మనకు వచ్చే జీతం సరిపోవట్లా, లేకుంటే మనము బాగా కష్టపడి చదివాం కానీ మన ఆశించిన విధానంలో పేపర్ రాలా, కష్టంగా వచ్చింది అనుకుందాం. స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి చెప్తాం. మనం ఎక్సలెంట్గా బ్రతకాలనుకున్నాం కానీ అనుకున్న దానికంటే ఎక్సలెంట్గా చేయలేకపోతున్నాం, పరిస్థితులు మనకు అనుకరించట్లేదు. పేతురు గారు ఏమంటాడో తెలుసా? మీరు ఎక్సలెంట్గా చేయాలనుకుంటున్నారు కానీ దానికంటే ముందుగా ప్రభు మీకు ఏమిచ్చాడంటే దేవుని వాగ్దానాలు ఇచ్చాడు.
మీరు ఆయన కొరకు బ్రతకడానికి మీకు వాగ్దానం ఉంది. ఒకవేళ మీరు నష్టపడుతున్నారా, ఒకవేళ వెనక్కి వెళ్తున్నారా, మీరు అనుకున్న దానికంటే ఎక్సలెంట్గా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అలా జరగట్లేదు. కానీ మీరేం భయపడవసరం లేదు. దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన వాగ్దానాన్ని పట్టుకోనండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తగిన సమయంలో తగిన కాలములో ఆయన తప్పకుండా ఆయన ఇచ్చిన మాటను ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. మీరు మాత్రం ఎక్సలెంట్గా ప్రయత్నం చేయడం మాత్రం మానకండి. ఆయన కొరకు నమ్మకంగా, రోషం కలిగి, పౌరుషంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ప్రభు మీద మీరు ఆధారపడండి. ఆయన దైవ శక్తి ఉంది, ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన వాగ్దానాలను పట్టుకుని మీరు ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి కావలసిన వాటన్నిటిని ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన మాట ఇచ్చి, ఆయన ఒక్కసారి నేను ఇది చేస్తానని చెప్పిన తర్వాత, నేను అప్పుడు ఏదో అలా అన్నాను కానీ ఇప్పుడు నేను చేయలేనని దేవుడు మాత్రం కానే కాదు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మనకి ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. విశ్వాస జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విశ్వాస జీవితంలో ఎప్పుడు విజయాలు మాత్రమే ఉండవండి. మనము ఎబ్రీ పత్రిక ధ్యానం చేసాం. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 11వ అధ్యాయంలో మొదటి వచనం నుండి ఇంచుమించుగా 29 వచనాల వరకు విశ్వాసము ద్వారా వాళ్ళు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకున్నాం. 29వ వచనం 30వ వచనం నుండి ఏముంటుందో తెలుసా? విశ్వాసములో వారు శ్రమలు పడ్డారు, విశ్వాసం కలిగి ఉన్నందుకు రాళ్లతో కొట్టబడ్డారు, విశ్వాసముతో కొనసాగినందుకు రంపములతో కోయబడ్డారు, విశ్వాసముతో కొనసాగినందుకు వాళ్ళ తోటి వారే వాళ్ళని హేళన చేశారు, దూషించారు, హేళన చేశారు. అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. విశ్వాసంలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, విజయం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, అదే సందర్భంలో దేవుని కొరకు కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలను అనుభవించాల్సి వస్తుంది. శ్రమలు అనుభవించిన వారు దేవుని వాగ్దానాలను వారు కలిగి లేరు అని మనం చెప్పలేము. గుర్తుపెట్టుకోవాలి. మనం సర్వసాధారణంగా ఏమంటామంటే, ఒకవేళ ఎవరికైనా నష్టం కలిగింది అనుకోండి, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వీడేం పాపం చేశాడో అని వెంటనే మనం తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అది కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే, మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి మనలను కావాలని దేవుడు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. ఆ శ్రమల గుండా తీసుకుని వెళ్తారు. ఇప్పుడు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, అలాంటి వాళ్ళు విశ్వాసం లేనటువంటి వారా? కానే కాదు. వీళ్ళు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కేవలం విశ్వాసంతో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు. సింహపు నోళ్లను మూయించారు, అగ్ని గంధకాములను ఆరిపారు, తర్వాత సముద్రమును పాయలుగా చీల్చి బండ నుండి నీళ్లు రప్పించి, ఈ అన్ని విశ్వాసంతో అద్భుతాలు చేశారు. కానీ ఒకవైపున వీళ్ళ రాళ్లతో కొట్టబడ్డారు, లంపాలతో కోయబడ్డారు, ప్రాణాలు పెట్టారు, చనిపోయారు, సిలివేయబడ్డారు. వీళ్ళు కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళు కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళది ఒక రకమైన విశ్వాసములో విజయము. అంటే భక్తుడు అంటే గ్రంథకర్త ఏం నేర్పిస్తున్నాడని అంటే, మీరు విశ్వాస జీవితంలో ఎప్పుడు విజయాలు మాత్రమే ఉంటాయి అనుకోకండి. కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ రెండింటిలోనూ కూడా ప్రభు చేసిన వాగ్దానాల వైపు చూడండి. ఎందుకనంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మీ విశ్వాసాన్ని ఏం చేయాలి, కొనసాగించండి. అందుకనే ప్రభు మీకు ఏర్పాటు చేసిన వాగ్దానాల వైపు చూడండి అని వాక్యంలో మనకి నేర్పిస్తూ ఉంది. 1968వ సంవత్సరంలో జాన్ స్టీఫెన్ అక్వారీ అనేటువంటి ఒక ఆయన ఇథియోపియా దేశం నుంచి ఈ పరుగు పందెంలోకి వచ్చాడు. దాన్ని ఏమంటారంటే మెరాథాన్ అంటారు. మెరాథాన్ అంటే 42 మైళ్ళ దూరం, 42 కిలోమీటర్లు పరిగెడతారు. అందులో ఆ సంవత్సరం 75 మంది పరిగెట్టడానికి వచ్చారు. వారిలో గమ్యానికి చేరినటువంటి వారు 57 మంది మాత్రమే అందులో పాల్గొని గమ్యానికి చేరినటువంటి వారు. ఈ జాన్ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి ఇథియోపియా దేశం నుంచి వచ్చాడు. అయితే అందులో రన్నింగ్ రేసులో పాల్గొన్నాడు. పరిగెడతా ఉన్నాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఇంచుమించుగా ఒక 100 అంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కాలు అడ్డుపడి పడిపోతే కాలుకి కొంచెం దెబ్బ తగిలింది, రక్తం గారుతూ ఉంది. కొంత దూరం పరిగెట్టిన తర్వాత ఏం చేశాడంటే, టీషర్ట్ ఓపెన్ చేసేసి కాలుకి కట్టేసుకుని పరిగెత్తుతూ ఉంటుంటే ఇంచుమించుగా ఈ 42 కిలోమీటర్లు కూడా 2 గంటల 20 నిమిషాల్లో కంప్లీట్ చేశారు. 2 గంటల 20 నిమిషాల్లో కంప్లీట్ చేసిన చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తికి గోల్డ్ మెడల్ వచ్చింది. అయితే ఈ జాన్ స్టీఫెన్ మెరాథాన్ అనేటువంటి జాన్ స్టీఫెన్ అక్వారీ అనేటువంటి ఈ వ్యక్తి 3 గంటల 30 నిమిషాలకి గమ్యానికి చేరాడు.
ఆల్రెడీ అక్కడ గోల్డ్ మెడల్ ప్రకటించేశారు, ఇచ్చేశారు, ఎవరికి వారు వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో 1 గంట తర్వాత ఆలస్యంగా అక్కడికి వచ్చాడు. ఎందుకని? దెబ్బ తగిలింది, కాలుకి రక్తం కారుతా ఉంది, టీషర్ట్తో దానికి కట్టుకున్నాడు కాబట్టి ఆలస్యంగా వచ్చాడు. అందరూ అన్నారు, ఏమయ్య అప్పుడే పరుగు పందెం అయిపోయింది, రన్నింగ్ రేస్ అయిపోయింది, ఎందుకు ఇంకా పరిగెడుతున్నావు? ఎందుకని అంటే అతను చెప్పిన మాట ఏంటంటే, మై కంట్రీ హ్యాజ్ సెంట్ మీ 5000 miles నాట్ టు స్టార్ట్ ద రేస్ బట్ ఫినిష్ ద రేస్. నన్ను 5000 మైళ్ళ దూరం నుంచి నా దేశం నన్ను పరిగెత్తడానికి, రన్నింగ్ రేసులో పాలు పొందడానికి నన్ను పంపించింది. అయితే నేను ప్రారంభించడానికి మాత్రమే కాదు నన్ను పంపించింది, ముగించడానికి. మనము దేవుడు మనల్ని రక్షించుకున్నది మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడానికి కాదు, ముగించడానికి. ముగించాలి అని అంటే ఆ ముగింపులో మనము దేవుని యొక్క గమ్యాన్ని చేరేంత వరకు కూడా పరిగెత్తాలనంటే, ఈ జాన్ స్టీఫెన్కి ఎలాగైతే సమస్యలు వచ్చినాయో, ఇబ్బందులు వచ్చినాయో, అతనికి దెబ్బ తగిలిందో, అలాంటి పరిస్థితులు మనకి ఎదురవ్వచ్చు. అయినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా సంపూర్ణంగా ఆయన మీదనే ఆధారపడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాలి. ఒక మాట ఏంటంటే, ప్రభు ఏమంటాడనంటే, నీవు పరిగెత్తడం ఎక్సలెంట్గా, నీ పనిని కొనసాగించు, బహుమతి ఇచ్చే పని ఆయనది. అందుకని పౌలు ఏమంటాడంటే, నా పరుగు నేను కడముట్టించి తిని, మంచి పోరాటం పోరాడి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నేను చేయాల్సిన పనిని సాయశక్తులు నేను పని చేశాను, పరిగెత్తాను, నాకు సమస్యలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా నా పరుగు నేను ఏం చేశాను? ముగించాను, నాకు నీతి కిరీటం ఉంచబడింది. కాబట్టి మన ఆత్మీయ విశ్వాస జీవితంలో ఎప్పుడైతే సోమరులుగా ఉండకోకుండా, నిష్ఫలులుగా కాకోకుండా అవి మన జీవితాలలో అన్వయించుకుని మనము పరిగెత్తినప్పుడు మాత్రమే వాటిని మన జీవితాలలో సంపాదించుకోగలుగుతాం, మన జీవితాలలో వాటిని పొందుకోగలుగుతాం. పేతురు గారు ఒక 2 మెడికల్ టర్మ్స్ వాడాడు ఇక్కడ. చూద్దాం, చూడండి 9వ వచనంలో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపలకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేని వాడునగును. ఇక్కడ ఆయన ఏమంటాడనంటే, ఎవరైతే ఈ ఆత్మీయ గుణలక్షణాలు వారి జీవితాలలో కలిగి లేరో, వారు ఎలాగైతే వారి పాపములకు శుద్ధి కలిగినటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వారుగా, రక్షింపబడినటువంటి వారిగా ఉంటున్నారు. ఎందుకు అలా జరుగుతుందనంటే, మతిమరుపు. ఇక్కడ మరిచిపోయి అనేటువంటి మాటను వాడుతూ ఆయన ఎమ్నేసియా అనేటువంటి పదాన్ని వాడాడు. రెండవది దూరదృష్టి లేనివాడు. దూరదృష్టి లేనివాడు అని అంటే షార్ట్ హైటెడ్నెస్ ఇంగ్లీష్లో ఉంటుంది. వాళ్ళకి షార్ట్ హైటెడ్నెస్ అంటే దూరాన్ని ఉన్నాయి కనబడవు, వాళ్ళకి దగ్గర ఉన్నాయి మాత్రమే కనబడతాయి. ఈయన ఏమంటాడంటే, ఒకటి మతిమరుపు, రెండవది దూరదృష్టి లేనటువంటి వాడు. ఈ మతిమరుపు దేనిని బట్టి కలుగుతుంది అని అంటే, ఈ గుణ లక్షణాలు ఎవరి జీవితాల్లో అయితే లేవో, ఎవరి జీవితాల్లో అయితే వారు అన్వయించుకోలేదో, నేను రక్షింపబడ్డాను, నా ప్రభు నా పాపములను క్షమించాడు, నన్ను తన ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు, నేను విలువ పెట్టి కొనబడ్డాను అన్న సంగతిని మర్చిపోతారు. అందుకని వారికి ఏం కలుగుతుంది అని అంటే, రక్షింపబడ్డాను కాబట్టి నేను ప్రభు కొరకు ఈ పరుగు పందెంలో ఓపిక కలిగి పరిగెత్తాలన్న విషయాన్ని మర్చిపోయి, చేయాల్సిన వాటిని చేయకోకుండా చేయకూడనటువంటి వాటిని చేసి వారు రక్షింపబడినటువంటి రక్షణ సంగతిని వాళ్ళు మర్చిపోతారు. ఒక్కొక్క సందర్భంలో ఒక ఆయనకి పెళ్ళయిందంట. భార్యను తీసుకుని హనీమూన్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళారు, అక్కడ ఒక రూమ్ తీసుకున్నారు. ఒక 2-3 రోజులు హోటల్లో ఉన్న తర్వాత, సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పాను, ఆఫీస్కి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ పొద్దుట ఆఫీస్ చూసుకున్నాడు. చివరికి 5 గంటల ఆఫీస్ అయిపోయిన తర్వాత మరలా హోటల్కి రాకోకుండా వాళ్ళ అమ్మ నాన్న ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిపోయాడు. 2వ రోజు సాయంకాలం మధ్యాహ్నం, ఏంటి నా ఆఫీస్కి వెళ్ళాడు ఇంకా రాలేదేంటి అని చెప్పాను. ఆఫీస్కి ఫోన్ చేసి, ఏమయ్యా నీకు నాకు పెళ్ళయింది, నేనంటూ ఒక భార్యను ఉన్నాను, ఇక్కడ హోటల్లో పెట్టి వెళ్ళిపోయావు ఏంటి పని అంటే, అయ్యో నాకు పెళ్ళయిందనే విషయం నేను మర్చిపోయాను అన్నాడంట. అలా ఉంటుంది మన ఆత్మీయ జీవితం. మనం రక్షింపబడ్డామన్నటువంటి విషయాన్ని మనము కొన్ని సందర్భాల్లో మర్చిపోయి, చేయాల్సిన వాటిని చేయకోకుండా, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి వాటి విషయంలో బ్రతకోకుండా మనం ఏం చేస్తామనంటే మర్చిపోతాం. అది అమ్నేసియా అని అంటారు. కాబట్టి ఆ మతిమరుపు అనేది మన జీవితాలలో ఉండకూడదు. మనం రక్షింపబడ్డాం, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారిగా ఉండాలి. రెండవది షార్ట్ హెడ్నెస్, అంటే ఎక్కువ దూరదృష్టి లేనటువంటి వారు. భవిష్యత్తులో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన శాశ్వత కాల జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనము చూడలేకపోతా ఉంటాం. ఎప్పుడంటే ఈ గుణ లక్షణాలు, ఈ 7 గుణ లక్షణాలు ఎవరిలోనైతే
లేవో వారే ఏమనుకుంటారని అంటే, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, ఎంత భక్తిగా బ్రతికినప్పటికీ కూడా ఏమోనండి, దేవుడు ఇస్తాడో లేడో, దేవుడు అది జరిగిస్తాడో లేదో, ఎవరు చూసి వచ్చారండి పరలోకం ఉందో లేదో అన్న దానిని మన మాటలోనే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదన్నమాట. దేవుడు ఏర్పాటు చేసినటువంటి భవిష్యత్తు యొక్క జ్ఞానము, దూరదృష్టి వాళ్ళకి లేదు. ప్రస్తుత కాలంలో ప్రస్తుతంలో జరుగుతున్నటువంటి విషయాలను మాత్రమే చూడగలుగుతున్నారు, కానీ భవిష్యత్తులో దేవుడు ఏర్పాటు చేయబడేటువంటి ఆలోచన వారికి లేదు. అందుకనే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోబోతున్నాను. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడనంటే, నరకానికి వెళ్ళినటువంటి వారు, పరలోకానికి వెళ్ళినటువంటి వారు. నరకానికి వెళ్ళినటువంటి వారికి అందరికీ ఒకే శిక్ష ఉండదు, రకరకాలుగా ఉంటుంది వారు చేసిన జీవితాన్ని బట్టి, వారు బ్రతికిన పాపాన్ని బట్టి. అలాగే పరలోకంలో కూడా అందరికీ ఒకే స్థాయి ఉండదు, పరలోకంలో కూడా అందరికీ ఒకే స్థాయి ఉండదు, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగాడు. దానియేలు ఉన్నాడు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకగలిగాడు. షద్రకు మేషక్ అనేటువంటి వారు దేవుని కొరకు రోషం కలిగి బ్రతకగలిగారు. కాబట్టి వాళ్ళు బ్రతికారు. కాబట్టి అపోస్తలుడైన పేతురు ఉన్నాడు, దేవుని కొరకు తల్లకిందులుగా సిలువేయబడ్డారు. వీళ్ళందరూ కూడా వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బహుమానాలు వేరుగా ఉంటాయి. అయితే మనం బ్రతికిన జీవితానికి బహుమతులు వేరుగా ఉంటాయి. పరలోకంలో అవార్డులు, రివార్డులు అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. నరకంలో కూడా శిక్ష అందరికీ ఒకేలా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందని అంటే, దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ నిత్య బహుమతి కొరకు, అది శాశ్వతమైనది సుమ. భూమి మీద ఒకవేళ మెడల్ సాధిస్తే, లేక గోల్డ్ మెడల్ సాధిస్తే మనం బ్రతుకున్నంత కాలం అది ఉంటుంది, కానీ అది యుగయుగాలు, తరతరాలు, లెక్కించలేని సంవత్సరాలు మనకి అది ఉంటుంది. కాబట్టి దాని కొరకు మీరు సిద్ధపడండి, దాని కొరకు మీరు ఎదురు చూడండి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మనము ఒక్కటి ఆలోచించాలి. అందుకనే 10వ వచనంలో ఆయన ఏమంటాడంటే, చూడండి, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త పడండి. మీ పిలుపును ఏర్పాటును, మిమ్మల్ని ఎప్పుడు పిలిచాడు ప్రభు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు మనలను పిలుచుకున్నాడు. తల్లి గర్భములో పిండము కాక మునిపే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సర్వలోకాన్ని సృష్టించక ముందే ఫలానా సంవత్సరంలో, ఫలానా ఊరిలో, ఫలానా చోట, ఫలానా తల్లిదండ్రులకు పుడతామన్నది దేవుడు ఈ భూమి పుట్టక ముందే చూశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఫలానా వాళ్ళు నాకు కావాలి అని చెప్పి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఏర్పాటులో మనం ఉన్నాము. కాబట్టి ఈ పిలుపును, దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి పిలుపును, ఆయన ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును, అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు ఏమంటాడంటే, ఎందుకనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనం కావాలని, మనము ఆయనకు సొత్తుగా ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని ఏర్పాటులో ఉన్నారు. మనమేదో మంచి పనులు చేశామని, మనమేదో నీతి పనులు చేశామని, మనమేదో మంచి వారమని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ పిలుపులో, ఆ ఏర్పాటులో మనమున్నాము. ఆ ఏర్పాటు ప్రకారము దానిని మీరు నిశ్చయం చేసుకోనండి, దానిని మీరు కన్ఫర్మ్ చేసుకోనండి. నేను రక్షింపబడ్డాను, దేవుడు నన్ను రక్షించాడు, నా పాపములన్నిటిని కూడా ఆయన క్షమించాడు, ఇంకా తుడిచివేశాడు, వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకా వాటన్నిటిని కూడా ప్రభు మర్చిపోయాడు, వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నేను రక్షింపబడ్డాను. ముందున్న వాటి కొరకు ఈ గుణ లక్షణాలను నా జీవితంలో మనం అన్వయించుకుని వాటి కొరకు నమ్మకంగా బ్రతుకుతూ దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి బహుమతి కొరకు, చూడండి 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీరిట్టి క్రియలు చేయవారైతే, అంటే ఏ క్రియలు చేయవారైతే ఈ 7 గుణ లక్షణాలు కూడా మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండి వాటిని అలవర్చుకున్న వారమైనట్లయితే ఎప్పుడును కూడా మీరు తొట్టిల్లరు, పడిపోం. మన విశ్వాస జీవితంలో మనం తొట్టిల్లము. విశ్వాస జీవితంలో పడిపోకుండా నమ్మకంగా బ్రతకడానికి ఇవి మనకి సహాయపడతాయి. ఇవి ఆ గుణ లక్షణాలు మన జీవితాలలో మనకు తోడ్పడతాయి. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకేం కలుగుతుంది? సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది.
అప్పుడు మాత్రమే మనకేం కలుగుతుంది? నిత్యదేవాన్ని సంపాదించుకుంటాం. ఇవి ఎవరికైతే లేవో వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వారు రక్షింపబడ్డారో లేదో పరీక్షించుకోవాలి. ఎవరైతే వీటిని అన్వయించుకుంటారో వారు ఫలిస్తూ సోమరులు కాకోకుండా దూరదృష్టి కలిగి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా మీరు అన్వయించుకుని వీటన్నిటిని కూడా కలిగి ఉండండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం రక్షింపబడ్డామా, దేవుని బిడ్డలమా, దేవుని చేత మనము ఏర్పాటు చేయబడ్డామా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడా అన్నది దేనిని బట్టి తెలుస్తుంది అని అంటే 7 గుణ లక్షణాలు కూడా మన జీవితాలలో ఒకదాని మీద ఒకటి మనం ఏం చేయాలి? కట్టుకోవాలి, అమర్చుకోవాలి, వాటిని మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడ్డాము అనడానికి రుజువు. దానిని బట్టి మాత్రమే దేవుడు మనకి నిత్య దేవాన్ని, పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి దాని గురించి మనకి రుజువు చేయబడుతుంది. అలాంటి విషయాలు మనం కలిగి ఉండి తొట్టిల్లు పోకోకుండా, ఒకవేళ మన విశ్వాస జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భయపడిపోకుండా, బాధపడుకోకుండా వాడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన దైవశక్తి మనము భక్తి చేయడానికి, బ్రతకడానికి కూడా కావలసిన వాటన్నిటిని ప్రభు దయచేస్తూ ఉన్నాడు. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఈ 7 గుణ లక్షణాలు కూడా మన జీవితాల్లో అన్వయించుకుని ఆయన ఎదుట నిలబడినప్పుడు ఎక్సలెంట్గా నువ్వు బ్రతికావు, ఎక్సలెంట్గా నువ్వు జీవించగలిగావు అని చెప్పని ఆయన ఎదుట మనం బహుమతి పొందుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రక్షింపబడినటువంటి మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనలో ఉండవలసిన ఈ 7 గుణ లక్షణాలను మరొకసారి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్న వారమైనప్పుడు మాత్రమే రక్షింపబడ్డాము అనడానికి రుజువు అని వాక్యం సెలవిస్తుంది. అవి మన జీవితాల్లో మనం కలిగి ఉంటే ఎప్పుడు కూడా తొట్టిల్లు పొక్కుకోకుండా మనకు దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య దేవాన్ని, నిత్య రాజ్యాన్ని మనము సంపాదించుకున్న వారం అవుతాం. కాబట్టి ఒకవేళ ఫలభరితంగా కాకోకుండా, చేయాల్సిన వాటిని చేయకుండా, చేయకూడనటువంటి వాటిని ఒకవేళ చేస్తూ నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మనల్ని మనమే పరీక్షించుకుని, మనల్ని మనమే పరిశోధించుకుని దేవుని వాక్యమైనటువంటి అద్దము దగ్గరికి వచ్చి ఆయనను మన ముందు పెట్టుకుని ఆయనకు సరిపడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుని, లోకంలో ఉన్న మనుషులతో మనం సరిపోల్చుకునే వారిగా కాకోకుండా యేసయ్యతో మనం సరిపోల్చుకుందాం. అలాంటి స్వభావం, గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా నన్ను సంపూర్ణతలోనికి నడిపించండి, ప్రభువా ఈ యొక్క 7 గుణ లక్షణాలు కూడా నా జీవితంలో నేను కలిగి ఉండడానికి నాకు కృపనివ్వండి అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహాదేవుడవు, మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. మేము తొట్టిల్లు పోకోకుండా విశ్వాస జీవితంలో మా పరుగు పందెంలో మేము తండ్రి అలసిపోయి ముగించకుండా, అటు ఇటు చూడుకోకుండా, కృంగిపోకోకుండా, వెనుదిరగకుండా తండ్రి నన్ను మేము దారి తప్పిపోకుండా ప్రభువా ఒకదాని మీద ఒకటి విశ్వాసాన్ని, సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, సహనాన్ని, భక్తిని, సహోదర ప్రేమను, అగాపే ప్రేమను మా జీవితాల్లో మేము అలవర్చుకోవడానికి, వాటిలో మేము కలిగి జీవించడానికి, ప్రాక్టీస్ చేయడానికి మీ కృప మాకు ఇవ్వండి, సహాయం చేయండి. ఒకవేళ తెలిసి తెలియక వేటిలోనైనా సరే మేము సరిగా చేయకోకుండా వెనుదిరిగిపోతున్నట్లయితే మమ్మలను మన్నించి ప్రభువా మీరిచ్చిన వాగ్దానాలను మేము గుర్తు చేసుకుని భక్తికి కావలసిన వాటిన్నిటిని మీరు మాకు ఇస్తున్నారనేటువంటి ఆలోచనతో ముందు చూపు కలిగి ప్రభువా ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేంత వరకు కూడా ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్లాల్సి వచ్చినా, ఎలాంటి పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి వచ్చి ఇబ్బందులు పడాల్సి వచ్చినప్పటికీ కూడా వాటిలో మేము కృంగిపోకుండా, వెనుదిరగకుండా, వెనక్కి చూడకోకుండా మా విశ్వాసం అనే పరుగు పందాన్ని మీ వైపు చూస్తూ కొనసాగించడానికి మీ కృపనివ్వండి. మీ నిత్య రాజ్యంలో సమృద్ధి అయినటువంటి జీవాన్ని పొందుకునే వరకు అలసిపోకుండా ముందుకు కొనసాగడానికి మీ కృపను వాక్యం వెంటనే మాకు అందరికీ అనుగ్రహించి
మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.